జ్ఞాపకం పెట్టుకున్నారని నేను నమ్ముతున్నాను. మొత్తము అంటే ఇప్పటి వరకు ఏదైతే చెప్పినానో వాటన్నిటిని నేను ఇప్పుడు రిపీట్ చేయను. ఎన్నో విషయాలు మీకు తెలియచేయడం జరిగింది. కానీ ఆ తెలియచేసిన దాంట్లో ఒక ప్రాముఖ్యమైన అంశము మనం ధ్యానం చేసింది ఏంటిదంటే లాంగ్వేజ్ లిటరేచర్. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు ఎటువంటి భాషలో రాయబడ్డాయంటే అవి కొన్ని దర్శనాలు ఉన్నాయి, కొన్ని సింబల్స్, కొన్ని దేవుడు చూయించి కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎన్నో విధాలు మనం అక్కడ చూస్తూ ఉంటాము. కాబట్టి లాస్ట్ టైం మనం గమనించినాము, ఒక కోణంలో మనం బైబిల్ ఎట్లా కనిపిస్తూ ఉంటుందంటే ఆ వాక్యాలు లిటరల్గా ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. ఆయన మేఘాల పైన వస్తున్నాడు అంటే మేఘాల పైన వస్తున్నాడు. అంత్యక్రీస్తును, అబద్ధ ప్రవక్తను ఆయన నిత్యం మండుచిన అగ్నిలో వేయిస్తాడు అని ఒకవేళ ఉంటే అదే చేయబోతున్నాడు ఆయన. అంటే కొన్ని వాక్యాలు సాదృశ్యంగా ఉండవు, డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా లిటరల్గా మనము దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. రెండోది సింబాలిక్గా అంటే సాదృశ్యంగా ఏవైతే దేవుడు చేయబోతున్నాడో అది సాదృశ్యంగా కూడా ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. ఆ మృగము ఆ సముద్రం నుంచి వస్తున్నట్లుగా 13వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నాము. అది అంత్యక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే వేరే వాక్య భాగాలన్నీ దాని వైపునే క్లియర్గా చూస్తున్నాయి. కాబట్టి ఆ మృగము, భూమి నుంచి వచ్చే మృగం ఎవరు అంటే అంత్యక్రీస్తుతో పాటు నిలబడి అబద్ధ ప్రవక్తగా ప్రతినిధిగా ఆయన సహకరించేవాడిగా కనబడుతున్న అబద్ధ ప్రవక్తను మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనంలో ఒక స్త్రీ కనబడుతుంది, ఇజ్రాయిల్ అని మనం చూసుకున్నాము. ఆ తర్వాత మనము బైబిల్ స్టడీలో క్లియర్ అవుతుంది. 17వ అధ్యాయము 7వ వచనంలో ఇంకొక స్త్రీ గురించి మాట్లాడబడి, అది పట్టణము, అది బబులోను పట్టణము, రాబోయే దినాలలో దేవుడు నాశనం చేయబోతున్నానని ఆయన ప్రవచించినాడు. అంటే అక్కడ వాడబడిన పదాలు సాదృశ్యంగా మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం గమనించినామంటే లిటరల్గా బైబిల్లో కొన్ని వచనాలు ఎలా ఉందో అలాగనే తీసుకోవాలి. కొన్ని సాదృశ్యంగా దర్శనాలలో, సింబల్స్లలో, ఫిగర్స్లలో మనకు అనుగ్రహిస్తున్నాయి. అవి బైబిల్లో దేని గురించి సంబోధించబడుతున్నాయో ఆ బైబిల్లోనే క్లియర్గా అర్థం చేసుకోవడానికి, అదే సందర్భంలో అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించిన అండర్స్టాండింగ్ ఇంకెక్కడైనా కానీ వేరే వాక్య భాగాలలో దాని క్లారిటీ ఇచ్చినట్లయితే ఆ ఫిగర్స్ అంటే ఏంటిది, ఆ సింబల్స్ ఏంటిదో బైబిలే మనకి ఏం అర్థం చేయిస్తుందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఆమేన్. సో ఈరోజు మనము ధ్యానించే అంశం ఏంటిదంటే కొద్దిగా ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. బైబిల్ని మనం ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి, బైబిల్ని ఎట్లా మనము ఫస్ట్ ప్రాపర్గా దాన్ని అర్థం చేసుకొని ఇంటర్ప్రిట్ చేసిన తర్వాతనే దాని యొక్క అర్థాన్ని మన జీవితంలో అనుభవించుకోగలుగుతాము. కాబట్టి ఈరోజు మనము ఇంకొక విషయాన్ని కూడా మనము ధ్యానించబోతున్నాం. దేవుని చిత్తం అయితే ఇంకా అవుట్లైన్స్ మనం చేయలేదు. ఆ అవుట్లైన్స్ బహుశా నెక్స్ట్ వీక్ మనం చేస్తామేమో. కానీ కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు అవుట్లైన్స్లోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్నీ ఒక్కొక్కటి తవ్వి మనము చూడక ముందు కొన్ని బిబిలికల్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన విషయాలు మనము చూడాలి. ఎందుకంటే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మనం తప్పుగా అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆ తప్పుడు భావనతోనే బ్రతికేస్తాం. మనము తప్పుడు భావనతోనే ఇతరులకు మనము తెలియచేసేస్తాము. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సింది చాలా క్లియర్ కట్గా ఎలా అర్థం చేసుకోవాలో ఆ రీతిగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఈరోజు మనము అలిగరిక్ ఇంటర్ప్రిటేషన్ గురించి మనము చూడబోతున్నాం. ఇంతకుముందు లిటరల్ ఇంటర్ప్రిటేషన్ కోసం చూసినాం మనము. తర్వాత సింబాలిక్గా ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో మనం చూసినాము. అలిగరిక్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటో ఈరోజు మనము చూసుకోబోతా ఉంటున్నాము. కొద్దిగా ఈ వాక్యము ఈరోజు సెషన్ కొద్దిగా టైట్గా ఉంటుంది మీకు. అంటే చాలా విషయాలు మీ ముందుకు వస్తూ ఉంటాయి. తొందరపడకండి, నిదానంగా ప్రార్థన పూర్వకంగా హృదయం తెరిచి ప్రార్థన చేస్తూ
ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సహాయం అడుగుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఎన్నో వాక్యాలు ఒకవేళ వచ్చినప్పటికీ ఒక కాన్సెప్ట్ని మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఆమేన్. ఈ అలెగరిక్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక వాక్య భాగాన్ని పట్టుకొని ఆ వాక్య భాగంలో ఏదో గూఢమైన సంగతి ఉంది, చాలా డీపర్ స్పిరిచువల్ మీనింగ్ ఉంది, ఒక మోరల్ ఇంపార్టెన్స్ అంటే ఒక నైతికంగా ఆధ్యాత్మికంగా ఏదో డీపర్ మీనింగ్ ఉంది అని ఆ యొక్క అలిగరిక్ ఇంటర్ప్రిటేషన్లో ఎట్లా ఎట్లా తీసుకొని వస్తారనమాట. సో సహజంగా అక్కడ ఏం రాయబడి ఉంది, ఏం చెప్పబడుతుందో దాని గురించి బహుశా అక్కడ కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ దాంట్లో ఏదో గూఢమైన విషయం ఉంది, ఒక కొత్త కోణంలో మాట్లాడాలి, కొత్త అర్థాన్ని దానికి ఇవ్వాలి అనే రీతిగా ఆ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. చాలా మట్టుకు ఈ యొక్క అలిగరిక్ ఇంటర్ప్రిటేషన్ దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, మానవ ఊహ పైన, మానవుని యొక్క ఆలోచన పైన ఆధారపడి ఉంటుంది. కానీ అది వాక్య భాగాలలో ఎక్కడైతే క్లియర్గా వాక్యాలు రాయబడ్డాయో దానిపైన ఆధారంగా ఉండవు. అవి మానవుల యొక్క ఊహ పైన ఆధారపడి ఉంటాయి. అందుకోసము బైబిల్ ఎవరు రాస్తున్నారు, బైబిల్ ఎలా రాయబడింది, దాని యొక్క సందర్భం ఏంటిది, ఆ కోణంలో మనం చూడాలి. కానీ మానవుడు తనకేది అర్థమవుతుందో స్వతగా దాని యొక్క గూఢమైన మర్మము తీసుకొని రావడానికి వీల్లేదు. అందుకోసమే ఈ దినాలలో మనం గమనిస్తూ ఉంటాం, చాలా మంది బోధకులు మర్మాలు మాట్లాడుతూ ఉంటారు, సొంతగా కొత్త కోణాలలో కొత్త అర్థాలు తీసుకుని వచ్చి మాట్లాడుతూ ఉంటారు. దయచేసి గమనించాలి, బైబిల్లో ఆ రీతిగా ఉందా లేదా, ఎలా పరీక్షించాలి, మనము ఎలా చూసుకోవాలో అవన్నీ మనము జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. సో ఈ యొక్క బైబిల్ ఇంటర్ప్రిటేషన్లో మొట్టమొదటిగా ఏదైనా ఒక కొత్త అర్థము లేకపోతే దాని యొక్క అర్థాన్ని తీసుకొని రాకముందు, కంక్లూషన్ మనం ఇవ్వకముందు, మనం కంక్లూడ్ చేయకముందు మనం చూడవలసిన విషయం ఏంటిదంటే, అది ఆ యొక్క సందర్భంలో ఆ రీతిగా ఆ వాక్య భాగంలో ఉందా. సపోజ్ ఇది ఇది అని మనం చెప్తున్నాము, అది వాక్య భాగంలో ఆ రీతిగా దాని సందర్భంలో వాక్యము ఆధారం ఉందా, మొదటి విషయం. రెండోది, ఒకవేళ ఆ వాక్య భాగంలో లేనట్లయితే వేరే వాక్యం అన్నా, అంటే వేరే చాప్టర్లో అయినా కానీ వేరే పుస్తకంలో అయినా కానీ దాని గురించిన వివరణ ఉందా. ఆ వివరణ లేకుండా సొంతగా దాని యొక్క అర్థం ఇది అని మనం చెప్పడానికి వీలు లేదు. ఒకవేళ ఆ యొక్క సందర్భంలో దాని యొక్క ఎవిడెన్స్ లేదు, తర్వాత ఆ చాప్టర్లో ఎవిడెన్స్ లేదు, ఆ పుస్తకంలో ఎవిడెన్స్ లేదు, వేరే పుస్తకాలలో దాని గురించిన ఎవిడెన్స్ కానీ ఆధారం లేదు, ఒకవేళ ఆ రీతిగా ఉన్నట్లయితే మనం ఏమర్థం చేసుకోవాలంటే, వాక్యానుసారంగా అటువంటి ఆలోచన లేదు, మానవుడే స్వతగా స్వయముతో ఆలోచన చేసి ఆ యొక్క గూఢమైన విషయాన్ని తీసుకొని వచ్చినాడు, సాదృశ్యమైన భాషలో మాట్లాడుతూ ఉన్నాడు, సొంతగా ఒక అర్థాన్ని తీసుకొని వస్తున్నాడు. ఇవన్నీ మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం ఏవైతే విషయాలు మనం చూస్తున్నామో, మానవుడు తన యొక్క సొంత ఆలోచన తీసుకొని వస్తే దైవికంగా దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నాడో అది పోగొట్టుకుంటారు. బహుశా ఒక సిద్ధాంతాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటారు. దేవుడు ఒకటి మాట్లాడుతూ ఉంటే ఇంకొక విషయం వైపున వాళ్ళు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము అలిగరైజ్ చేయడానికి వీల్లేదు, డీపర్ మీనింగ్ తీసుకురావడానికి, ప్రతిదానికి ఒక డీపర్ కోణంలో తీసుకొని వచ్చి మాట్లాడడానికి వీలు లేదు. సందర్భంలో ఉందా, ఆ యొక్క స్క్రిప్చర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందా, లేకపోతే ఆ స్క్రిప్చర్కి సంబంధించిన వేరే ఎవిడెన్సెస్ మనకు ఉన్నాయా, మనం చూసుకోవాల్సిన అవసరత మనకు ఎంతగానో ఉంది. ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. ఇప్పుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఏముంది, ఈ యొక్క ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఈ రీతిగా రాయమని ఉంది. ఏమని ఉంది,
7 నక్షత్రాలను కుడి చేతిలో పట్టుకొని 7 దీపస్తంభం మధ్యలో నడుస్తున్నవాడు. ఇప్పుడు ఆ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే మనకేం క్లారిటీ లేదు. ఏంటి ఆ 7 నక్షత్రాలు ఏంటిది? 7 దీపస్తంభాలు ఏంటిది? ఇప్పుడు నేను ఊహించుకొని నేను ఏదో ఒకటి తీసుకొని రావడానికి వీల్లేదు. 7 నక్షత్రాలంటే ఇది, 7 దీపస్తంభాలంటే ఇవి అంటే నేను సొంత నా ఊహను పట్టుకొనొచ్చి మాట్లాడడం జరుగుతుంది. మన సొంత ఊహను మనం తీసుకొని రావడానికి వీల్లేదు. 7 నక్షత్రాలంటే బైబిల్ ఎక్కడుంది ఆ 7 నక్షత్రాల గురించి? 7 దీపస్తంభాలంటే బైబిల్‌లో ఆ యొక్క సందర్భంలో ఆ 7 దీపస్తంభాల గురించి ఉందా? లేకపోతే ఆ అధ్యాయంలో ఉందా? ముందు అధ్యాయంలో ఉందా? తర్వాత అధ్యాయంలో ఉందా? మనం చూసుకోవాలి. ఊహించుకోవద్దు. అజ్యూమ్ చేసుకోవచ్చు. అజ్యూమ్ చేసుకోకూడదు మనం. ఊహించుకొని ఒక డాక్ట్రిన్ గాని, ఒక సిద్ధాంతం గాని చేయడానికి వీల్లేదు. కొంతమంది అవన్నీ చూడరు. వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే ఆ విషయాన్ని వాళ్ళు చెప్పేస్తారు. ఏమని చెప్తారంటే చాలా గూఢమైన విషయం మీకు చెప్తున్నాను. చాలా లోతైన విషయం మీకు చెప్తున్నానని కొత్త కొత్త విషయాలు బైబిల్‌లో లేనిది, చెప్పబడనివి, అక్కడ రాయనివి కొత్త కోణంలో చెప్పి మంచి స్టోరీలు వినిపిస్తా ఉంటారు. దయచేసి మనం అటువంటి స్టోరీల మీద మన జీవితాన్ని కట్టుకోవడానికి వీలు లేదు. కానీ ఆ యొక్క స్క్రిప్చర్ అన్‌క్లియర్‌గా ఉంది. క్లియర్‌గా లేదు. దాని క్లారిటీ ఎక్కడ మనం చూడగలుగుతామంటే మొదటి అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడే బయలుపరుస్తున్నాడు. ద మిస్టరీ ఆఫ్ 7 స్టార్స్, ఆ యొక్క 7 నక్షత్రాల యొక్క మర్మము ఏంటి అని ఆయననే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడే క్లారిటీని ఇస్తున్నాడు. దేవుడే దాని యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాడు. ఆ దేవుడిచ్చిన ఎక్స్‌ప్లనేషనే యోహాన్ రాస్తున్నాడు. కాబట్టి ఏవైనా గాని మనకు అర్థం కానప్పుడు మనం ఏం చూడాలంటే వాక్యంలోనే దేవుడు దాని యొక్క అర్థాన్ని ఇచ్చినాడా? తన సందర్భంలో అర్థంని ఇచ్చినాడా? ఎక్కడైనా దాని యొక్క అర్థంని ఇచ్చినాడా? అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. చూడండి, ఇక్కడ దేవుడే అంటున్నాడు ఆ 7 నక్షత్రాలు ఏంటిదంట? 7 సంఘపు దూతలు గాని, సేవకులు గాని అక్కడ క్లియర్‌గా రాయబడింది. ఆ 7 దీపస్తంభాలు ఏంటి? 7 సంఘాలకు రాయమని చెప్తున్నాడు కదా! 7 సంఘాల మధ్యలో ఈయన సంచరిస్తున్నాడని అక్కడ రాయబడింది. ఆల్రెడీ స్క్రిప్చర్‌లో క్లియర్‌గా ఉంది కదా! కొత్తగా నేను చెప్పవలసిన అవసరం ఏముంది? సపోజ్ దీన్నే నేను తీసుకొని నేను ఒకవేళ ఈ 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలంటే ఏంటి తెలుసా? నేను ఒకవేళ వచ్చినాననుకోండి, కొత్త బోధకుడిని అనుకుందాం. 7 దీపస్తంభాలంటే 7 సూపర్ పవర్ నేషన్స్. ఇది ఒక మర్మము. నేను నీకు మర్మం చెప్తున్నాను అని ఒకవేళ నేను అన్నాననుకోండి, అమాయకులు పాపం క్రైస్తవులు, అరే దేవుడు ఒక కొత్త మర్మాన్ని తీసుకొని వచ్చినాడు. ఏంటంటే అది 7 దీపస్తంభాలంట. ఏంటవి? 7 సూపర్ పవర్ నేషన్స్. మరి ఆ 7 నక్షత్రాలు ఏంటి తెలుసా? ఆ 7 నక్షత్రాలంటే ఆ 7 లీడర్స్, ప్రెసిడెంట్లు గాని, ప్రైమ్ మినిస్టర్లు గాని, రూలర్స్ గాని, 7 సూపర్ పవర్ నేషన్స్‌లో 7 లీడర్స్ అని ఒకవేళ నేను చెప్పినాననుకోండి, మీరేమంటారు దానికి? ఒకవేళ మీరు బైబిల్ చదవని వారైతే, సరైన బోధ మీకు బోధించబడిన వారైతే, బోధలో కట్టబడని వారైతే మీరేం చేస్తారంటే ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారు. అరే బ్రదర్, సిస్టర్, చాలా గూఢమైన విషయం నేర్చుకున్నాను. పలానా పాస్టర్ ఈరోజు మర్మం చెప్పినాడు. ఏం మర్మం అది? 7 దీపస్తంభాలు, 7 నేషన్స్, సూపర్ పవర్, చివరి దినాలలో రాబోయే సూపర్ పవర్ నేషన్స్ అవి. ఆ 7 నక్షత్రాలు ఏంటి తెలుసా? 7 లీడర్స్, ఆ యొక్క నేషన్స్ ని నడిపించే లీడర్స్. కానీ బైబిల్ అట్లా ఉందా? బైబిల్లో దేవుడు అట్లా బయలుపరిచినాడా? దేవుడు చాలా సూటిగా ఆ 7 నక్షత్రాలు ఏంటిదో అక్కడ బయలుపరిచేసినాడు. 7 దీపస్తంభాలు ఏంటిదో బయలుపరిచినాడు. దీన్ని నేను కొత్త కోణంలో నేను అల్గరైజ్ చేసి కొత్త మీనింగ్, హిడెన్ మీనింగ్ ఇవ్వవలసిన అవసరత నాకు లేదు. అర్థం చేసుకుంటున్నారా? కొత్త కోణంలో నేను మీనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇస్తుంటే మీరు వినవలసిన అవసరత లేదు. ఒకవేళ లేనిది ఉన్నట్టుగా నేను తీసుకొని వచ్చినట్లయితే ఏం జరుగుతుంది? బైబిల్లో ఒక హెచ్చరిక చూసినాం. పర్టికులర్గా ఈ యొక్క
ఈ ప్రవచన గ్రంథంలోనే, ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తూ ఉన్నాం. ఏంటిది? దీన్ని యాడ్ చేయడానికి వీల్లేదు, తీసేయడానికి వీల్లేదు. కొన్ని వార్నింగ్స్ కూడా దేవుడు ఇచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ఎట్లా పడితే ఎట్లా మనం తీసుకోవడానికి, కొత్త కోణంలో అర్థాలు ఇవ్వడానికి వీలు లేదు. బైబిల్లోనే ఆ యొక్క వాక్యానికి సంబంధించిన అర్థాన్ని దేవుడు ఇచ్చినాడా లేదా మనమే చూసుకునే వారుగా మనము ఉండాలి. ఆమేన్. తర్వాత మీరు చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను ఇస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మనం ఏం చూస్తున్నాము? మికాయేల్ దూత ఆ యొక్క ఘట సర్పంతో పోరాడినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఘట సర్పం, డ్రాగన్ అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క డ్రాగన్ అనే పదము మనము ఎలా పడితే అలా అర్థం చేసుకోవడానికి వీల్లేదు, కొత్త అర్థం మనం ఇవ్వడానికి వీల్లేదు. బైబిల్లోనే ఈ యొక్క ఘట సర్పము ఎవరు అని ఎక్కడ బయలుపరచబడింది? మొట్టమొదటిగా మనం ఏం చూడాలా? ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పదం వచ్చినప్పుడు దాని యొక్క సందర్భం, ఆ ప్యాసేజ్లో దాని యొక్క అర్థం ఏంటి దేవుడు ఏమైనా బయలుపరిచినాడా? ఆ చాప్టర్లో దాని గురించి ఏమైనా బయలుపరిచినాడా? ఆ పుస్తకంలో ఏమైనా బయలుపరిచినాడా? లేక వేరే పుస్తకాలలో ఏమైనా బయలుపరిచినాడా? ఈ ఘట సర్పము ఎవరు అని ఎక్కడ మనం చూస్తున్నాము? సరే, మనం 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఏ అధ్యాయంలో ఉంది? 12వ అధ్యాయంలో ఉంది. కానీ 12వ అధ్యాయము 9వ వచనంలో మీరు చూడండి, 7వ వచనంలో ఘట సర్పం గురించి రాయబడి ఉంది. ఆ ఘట సర్పం ఎవరు? 9వ వచనంలో మీరు చూడండి, అదే అధ్యాయంలో ఉంది, అదే ప్యాసేజ్లో ఉంది. ఎక్కడికో మనం పోవాల్సిన అవసరం లేదు. కొత్త కోణంలో డ్రాగన్ అంటే ఏంటి తెలుసా? చైనాది డ్రాగన్ నేషన్ అని పిలువబడుతుంది. నేను కొత్త కొత్త కోణాలలో నేను చెప్పవలసిన అవసరం లేదు, మీరు వినవలసిన అవసరత లేదు. అక్కడ డ్రాగన్ ఎవరు అని రాయబడింది, దేవుడే బయలుపరిచినాడు. దేవుడే దాని యొక్క క్లారిటీని ఇచ్చినాడు. దేవుడు కొన్ని చూపిస్తున్నాడు, ఆ చూపించిన దానికి అర్థంను కూడా దేవుడే ఇస్తున్నాడు. 12వ అధ్యాయంలో మీరు చూడండి, 9వ వచనంలో ఆ ఘట సర్పము ఎవరు అని రాయబడి ఉంది? ఓల్డ్ సర్పెంట్, సర్పము, పాత పాము. ఎవరు? కాల్డ్ డెవిల్ అండ్ సేటన్. ఎవరంటది? ఆ ఘట సర్పం ఎవరు? సాతాను, లూసిఫర్ అని ఇక్కడ మనకు క్లియర్గా కనబడతా ఉంది. డెవిల్, సేటన్. అదే విషయం ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాము. రెండోది, ఈ అధ్యాయమే కాదు, 20వ అధ్యాయంలో కూడా ఈ ఘట సర్పం ఎవరు అని రాయబడింది. అండ్ హీ లేడ్ హోల్డ్ ఆఫ్ డ్రాగన్, ద ఓల్డ్ సర్పెంట్, విచ్ ఇస్ డెవిల్ అండ్ సేటన్, అండ్ బౌండ్ హిమ్ ఫర్ 1000 years. సో ఈ ఘట సర్పం ఎవరు? ఆది సర్పము ఎవరు? సాతాను, అపవాది అయిన సాతాను. సో ఇప్పుడు నేను ఈ యొక్క ఘట సర్పము ఏదో కోణంలో నేను మాట్లాడినాను అనుకోండి, నేనేమవుతాను? అబద్ధికుడిని అవుతాను. అదే విషయం మీకు బోధ చేస్తే అబద్ధాలు బోధించేవాడిని అవుతాను నేను. సో ఈ రీతిగా ఏం జరుగుతూ ఉందంటే, క్రైస్తత్వంలో తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా బోధ చేసుకుంటా, కొత్త కోణంలో నేను మాట్లాడుతున్నాను, కొత్త మర్మాలు నేను మాట్లాడుతున్నానని ఒక్కొక్కరు మాట్లాడడము జరుగుతూ ఉంది. ఇంకొకటి ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకుందాం. మన కొత్త నిబంధనలో లూకా సువార్తలో సమరయుడు కథను మనం చూస్తూ ఉన్నాం. ఆ సమరయుడు కథ అంతా నేను చెప్పను. కొంతమంది వచ్చి అంటారు, నా యొక్క నేబర్ ఎవరు, నా పొరుగువాడు ఎవరు అనే ప్రశ్నను అడిగినప్పుడు యేసు ప్రభు ఒక కథ చెప్తాడు. ఒక సమరయుడు ప్రయాణం అవుతా ఉన్నాడు. ఆయన బిజినెస్ పరంగా ఆయన ప్రయాణం అవుతున్నప్పుడు కొంతమంది దుండగులు దాడి చేసి ఆయన కలిగినన్ని దోచుకొని దెబ్బలు కొట్టి రోడ్ మీద పారేసినప్పుడు ఒక్కొక్కరు దాటుకుంటా వెళ్తూ ఉంటారు. ఒక యాజకుడు వెళ్తాడు, ఒక లేవీయుడు వెళ్తాడు, వాళ్ళు ఏం పట్టించుకోరు. కానీ ఒక సమరయుడు ఆయన వెళ్ళి పట్టించుకుంటాడు. యూదులందరూ తృణీకరిస్తారు, కానీ ఆ సమరయుడు వెళ్ళి పట్టించుకుంటాడు.
ఆయన గాయంను కడతాడు, నూనెను పోస్తాడు. తర్వాత ఒక చిన్న హోటల్ లాంటి దాంట్లో ఇంట్లోనికి తీసుకొని వెళ్తాడు. అక్కడికెళ్ళి డబ్బులు చెల్లిస్తాడు. తర్వాత మంచిగా చూసుకొని ఆయన, నేను మళ్ళా వచ్చి ఏమైనా ఎక్స్ట్రా అయితే డబ్బులు నేను ఇస్తానని చెప్తాడు. సో ఈ స్టోరీని చాలామంది ఏం చేస్తారంటే ఎట్లా అలిగరైజ్ చేస్తారో నేను చెప్తాను ఇప్పుడు. ఎట్లా కొత్త కొత్త కోణాలలో మాట్లాడతారో నేను చెప్తాను. వాళ్ళు ఏమంటారంటే ఈ స్టోరీలో ఉన్న గూఢమైన మర్మం ఏంటి తెలుసా? ఆ గాడిద మీద ఎక్కించుకొని వెళ్ళాడు కదా సమరయుడు. ఆ గాడిద ఎవరు తెలుసా? మర్మం ఏంటి తెలుసా అని ఏమంటారు వాళ్ళు? కొత్త కోణంలో ఆ గాడిద దేవుని సేవకుడు. దేవుని సేవకుడు మోసుకొని పోతా ఉన్నాడు ఆయనని. ఆ 2 కాసులు ఏంటి తెలుసా? 2 కాసులు ఆ యొక్క హోటల్లో ఇచ్చి ఆయన డబ్బులు చెల్లించినాడు కదా. ఆ 2 కాసులు ఏంటంటే ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. నేను మర్మము చెప్తున్నాను అని చెప్తా ఉంటారు. ఆ యొక్క ఇంట్లోనికి తీసుకొని వెళ్తాడు కదా, ఒక చిన్న హోటల్లోనికి తీసుకొని వెళ్తాడు కదా. అది ఏంటి తెలుసా అంటే అది దేవుని యొక్క సంఘము. మర్మాలు చెప్తున్నాను నేను అంటారు. ఆ నూనె పోసి రాసి ఆ గాయంను కట్టినారు. ఆ నూనె ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకము. అబ్బా, వినడానికి ఎంత బాగుందండి స్టోరీ. ఆ ఇన్ అంట, చర్చ్ అంట, ఆయిల్ అంట, పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ గాడిద సేవకుడు, ఆ 2 కాసులు, కొత్త నిబంధన, పాత నిబంధన. బాగుంది కానీ యేసుప్రభు స్టోరీ అందుకోసం చెప్పినాడా? యేసుప్రభు యొక్క దృష్టిలో ఆ స్టోరీ ఎందుకు చెప్పినాడంటే, నా పొరుగువాడు ఎవడు అంటే ఆ స్టోరీ అంతా చెప్పి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటిది చూడండి, 10వ అధ్యాయము 36వ వచనం నుంచి 37వ వచనం వరకు. ఆ పొరుగువాడు ఎవరు అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒకడు ప్రశ్న అడుగుతున్నాడు. ఆ స్టోరీ అంతా చెప్పి, విచ్ ఆఫ్ దిస్ 3 డూ యూ థింక్ వాజ్ ఎ నేబర్ టు ద మ్యాన్? పొరుగువాడు ఎవరు అనే ప్రశ్నకి ఇంకొక ప్రశ్న ఆయన వేసినాడు. పొరుగువానికి పొరుగువాడు ఎవరు? పొరుగువాడు అక్కడ దెబ్బతిన్నాడు. 3 వెళ్తున్నారు కానీ ఆ 3లో నిజమైన పొరుగువాడు, ఆ పడిపోయిన పొరుగువాడికి పొరుగువాడిగా నిలబడిన వాడు రియల్ నేబర్ ఎవరు అని అడుగుతున్నాడు. అయితే ఆ కనికరము లేకుండా వెళ్ళిపోయిన ఇద్దరు కాదయ్యా, ఆ లేవీయుడు కాదు, యాజకుడు కాదు, కానీ ఆయన పైన కనికరము చూపించిన సమరయుడయ్యా అని వాళ్ళు జవాబిస్తారు. అయితే మీరు వెళ్ళి అదే రకంగా బ్రతకండి అంటాడు. గో అండ్ డూ లైక్ వైజ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు దయచేసి అర్థం చేసుకోండి. ఆ స్టోరీ అంతా ఎందుకు చెప్పినాడు? మనము మన పొరుగు వాళ్ళకి ఎలా సహాయం చేయాలా, కనికరం చూపెట్టాలో, ఎలా ప్రాక్టికల్గా బ్రతకాలో అర్థం చేయించడానికి ఆ స్టోరీ చెప్పినాడు. కానీ ఆ స్టోరీలో ఉన్న పదాన్ని తీసుకొని ఒక కొత్త సిద్ధాంతం తయారు చేయమని దేవుడు చెప్పలేదు. అక్కడ ఆయన ఉద్దేశం కాదు. ఆ స్టోరీలో గాడిదంటే దేవుని కూడా యేసుప్రభు చెప్పినాడా? ఆ నూనె అది పరిశుద్ధాత్మ అని చెప్పినాడా? లేకపోతే ఆ యొక్క హోటల్ని సంఘం అని యేసుప్రభు చెప్పినాడా? చెప్పలే కదా. చెప్పని దాన్ని కొత్త కోణంలో తీసుకొని వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త కొత్త బోధలు పట్టుకొని వస్తారు. దాన్నే అలిగరిక్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. అది మనిషి యొక్క ఆలోచనతోటి చాలా డీపర్గా హిడెన్ మీనింగ్ మీకు తీసుకొని వస్తున్నాను. అందరు అనుకుంటారు, అబ్బో నిజమే, ఏదో హిడెన్ మీనింగ్ దేవుడు చూపించినట్టున్నాడు అనేసి ఆ హిడెన్ మీనింగ్ ఏంటో అని పాపం చాలా మంది వినడానికి ప్రయత్నం చేస్తారు. పాపం తెలియని వాళ్ళు, బైబిల్ చదవని వారు, శ్రద్ధ లేకుండా ఉట్టి సేవకులు ఏం చెప్తున్నారో వినేటోళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చెప్తే అది విని ఆ బోధని నమ్మేస్తారు. ఇంకా 10 మందికి కూడా చెప్పేస్తూ ఉంటారు. ఇది ఎందుకు డేంజర్ అంటే, మనము రెండో రాకడ సబ్జెక్ట్లో అది చాలా పెద్ద డేంజర్. అది ఏది పడితే అది మనం అర్థం చేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నాము? ఈ లూకా సువార్త 10వ అధ్యాయంలో ఆయన కేవలము ఈ స్టోరీ ఎందుకు చెప్పినాడంటే, పొరుగువాడు ఎవరు, మంచి పొరుగువాడు ఎవరు,
ఎలా కనికరంతో మనం బ్రతకాలా, నిస్సహాయులకు ఎలా సహాయం చేయాలా, ఎలా ప్రాక్టికల్గా బ్రతకాలో అది చెప్పడానికి ఆ స్టోరీ చెప్పినాడు. అది వదిలేసి నేను మర్మం చెప్తాను, ఈ గాడిదంటే ఇది, నూనె అంటే అది, 2 కాసులంటే ఇది, రకరకాలుగా బోధలు బోధించే వాళ్ళు ఉంటారు. కాబట్టి బైబిల్ని మనం ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మనము అడగవలసిన ప్రశ్న ఏంటి? ఆ బైబిల్ యొక్క వాక్య భాగాలను మనము అర్థం చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఈ ప్రశ్న అడగాలి. సపోజ్ ఎవరైనా ఏదైనా కొత్త కోణంలో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ కోణము బైబిల్ ఎక్కడ ఉంది అని చూడాలి. ఆ సందర్భంలో ఉందా, ఆ పుస్తకంలో ఉందా, ఆ అధ్యాయంలో ఉందా, దాని ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఉందా, లేకపోతే మన ఈ మంచి సహోదరుడు మంచి విషయాలు ఏవైతే చెప్తున్నాడో సొంత బుర్రతో చెప్తున్నాడా, లేకపోతే బైబిల్లో ఉన్నాయి చెప్తున్నాడా, కొద్దిగా చూసుకోవాలి మనం. మరి అంత గుడ్డిగా ప్రయాణం అవ్వాల్సిన అవసరత లేదు. సందర్భంలో చూడాలా, చాప్టర్లో చూడాలా, వేరే పుస్తకాలలో దాని గురించి అని చెప్పినట్లుగా ఉందా లేదా మనం చూసిన తర్వాతనే మనం దాన్ని నమ్మేవారుగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా మనము ప్రయాణం అయ్యేవారుగా ఉండడానికి వీల్లేదు. అపోస్తుల కార్యంలో మనం చూస్తాము 17వ అధ్యాయంలో అక్కడ బెరియా వాస్తవ్యుల గురించి ఇక్కడ రాయబడింది. వాళ్ళు గనులు అని రాయబడింది. ఎందుకు తెలుసా? పౌలు వాక్యం బోధిస్తున్నప్పుడు పౌలు చెబుతున్న మాటలు ఆ పాత నిబంధనకు సంబంధించిన వాక్యానికి అనుసారంగా ఉన్నాయా లేదా అని వాళ్ళు పరీక్షించుకొని ప్రతి దినం ఆసక్తితో వింటూ ప్రతిరోజు పరిశీలిస్తూ వాళ్ళు నమ్మినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ దినాలలో బైబిల్ స్టడీ చేసేటోళ్ళు లేరు, ఇంట్లో బైబిల్ చదివేటోళ్ళు లేరు. అంటే టెలివిజన్ పెట్టాలా, అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేసేయాలా, అంటే వాళ్ళేం బోధ చేస్తున్నారు, వీళ్ళేం బోధ చేస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, వినాలా, చూడాలా, కానీ బైబిల్కి అనుగుణంగా ఉందా లేదా, బైబిల్ అనుసారంగా ఉందా లేదా పరిశీలించవలసిన అవసరత కూడా మనకు ఉందని మనం గ్రహించాలి. We cannot blindly take every doctrine. We are supposed to examine every doctrine whether it is biblical or not. అది వాక్యానుసారంగా ఉందా లేదా మనము పరిశీలించవలసిన అవసరత మనకు ఉంది. ఆమేన్. ఇప్పుడు కొద్దిగా డీప్గా మనము కొద్దిగా పోబోతున్నాము. దయచేసి ఇప్పుడు మీకు అర్థమైందా అలిగరిక్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటిది? అది అక్కడ సందర్భంలో లేదు, ఆ చాప్టర్లో లేదు, ఆ అధ్యాయాలలో లేదు, ఎక్కడ దాని గురించిన ఎక్స్ప్లెనేషన్ క్లారిటీ లేదు. కానీ ఒక కొత్త కోణంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఆ కొత్త కోణంలో అర్థం చేసుకోనికి ప్రయత్నం చేస్తాను. ఏదో డీపర్ హిడెన్ లేకపోతే మిస్టరీ మర్మాలు అర్థం చేసుకోవడానికి చెప్పే వాళ్ళు ఉంటారు, విని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొత్త కోణంలో నాకు దేవుడు బయలుపరిచింది అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. దయచేసి తొందరపడద్దు, పొరపాటు చేయదు. ఇక్కడ నుంచి కొద్దిగా మీరు శ్రద్ధగా వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సమ్ మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. అంటే ఈ ప్రకటన గ్రంథంలోనే కొంతమంది మిస్ఇంటర్ప్రిట్ చేసిన ఆ సబ్జెక్ట్స్ని మనం తీసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంటిదో మీకు అర్థమైంది, అలిగరిక్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో దేన్ని కొత్త కోణంలో చెప్పి కొత్త సిద్ధాంతం పట్టుకొని వచ్చినారో ఆ విషయాలు ఈరోజు 4 విషయాలు నేను మాట్లాడతాను. దయచేసి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయండి. ఆమేన్. మొదటిది ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ప్రభుదినమున అపోస్తులైన యోహానుకు ఒక ప్రత్యక్షతనిస్తున్నాడు, ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు. ఆ రెవల్యూషన్ ఇవ్వడానికి దేవుడు తనని ఆత్మలో పైకి లేపి ఆత్మవశుడై దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళినట్లుగా, ఆ దేవుడు ఇస్తున్న ప్రత్యక్షతలు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది మన క్రైస్తవత్వంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ వాక్యాన్ని ఒక ప్రూఫ్గా తీసుకుంటున్నారు. ఏం ప్రూఫ్ అంటే అపోస్తులైన యోహాను 4వ అధ్యాయంలో ఆత్మ వశుడై
దేవుని సన్నిధిలో దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి నిలుచున్నాడు అంటే అది ఏం ప్రూఫ్ అంటే సంఘము ఎత్తబడిందని ప్రూఫ్. అంటే యేసు ప్రభు రెండో రాకడ జరిగింది. ఆ రెండో రాకడలో ఎత్తబడిపోయినారు. ఆ సంఘము యేసు ప్రభు ఎదుట ఆ సింహాసనం ఎదుట నిలబడ్డారు అని దీన్ని ఒక ప్రూఫ్గా తీసుకుంటారు. అది మనము కొద్దిగా పరిశీలిద్దాం. అది ర్యాప్చర్ సంబంధించిందా అంటే ఎత్తబడే దానికి సంబంధించిందా? మనం ఎప్పుడు ఎత్తబడతాము అని నేర్చుకున్నాము. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతామని మనము నేర్చుకున్నాము. ఇప్పటి వరకు కొన్ని ప్రశ్నలు మనం అడుక్కున్నాం కదా. అలిగరిక్ ఇంటర్ప్రిటేషన్లో మనము దాన్ని పరిశీలించడానికి మనం ఏం చేయాలా? ఈ రకంగా అక్కడ సందర్భంలో ఉందా? ఇది రెండో రాకడ గురించి అక్కడ రాయబడి ఉందా? ఆ సందర్భంలో ఉందా? మనం పరీక్షించాలి. ఆ పుస్తకంలో లేకపోతే ఆ చాప్టర్లో ఈ యొక్క యోహాన్ భక్తుడు ఆత్మవశుడై దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళి నిలబడింది, అది రెండో రాకడా అని బైబిల్లో ఎక్కడైనా క్లియర్గా రాయబడి ఉందా? మనం పరిశీలించాల, త్వరపడద్దు. అది ఏంటో మనము కొద్దిగా అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. చూడండి, చూస్తుండగానే ఒక ద్వారము తెరవబడింది పరలోకంలో. ఒక స్వరాన్ని నేను విన్నాను. ఆ స్వరం ఏం చెప్తా ఉందంటే, ఇక్కడికి నా దగ్గరికి రా. ఎంత బాగుంది కదా, ఇక్కడికి రా అనగానే. అది అంటే దేంతో పోలుస్తున్నారు దాన్ని? దేవుడు సంఘాన్ని పిలుస్తున్నాడు, పరలోకం వైపున పిలుస్తున్నాడని పోలుస్తారు. అట్ వన్స్ ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్, నేను ఆత్మవశుడనైని నేను దేవుని యొక్క సింహాసనం ఎదుట నేను నిలబడి ఉన్నాను. అక్కడొక సింహాసనం పైన ఒక వ్యక్తి కూర్చోవడము నేను చూశాను. ఇది రెండో రాకడ గురించా? వీళ్ళు దీన్ని ఒక ప్రూఫ్గా తీసుకుంటారు. దేనికి అంటే సంఘము ఈ యొక్క 7 ఏళ్ళు నమ్ముతా ఉంటారు. నమ్మే వాళ్ళు ఏం నమ్మాలనుకుంటే వాళ్ళు నమ్మచ్చు. కానీ అటువంటి విషయాన్ని ఆ రకంగా దేవుడు బయలుపరిచినాడా, కరెక్టా కాదా ఆలోచించి నమ్మితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 6వ అధ్యాయం అంతా మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఆ ట్రిబులేషన్ స్టార్ట్ అయిపోయింది, గ్రేట్ ట్రిబులేషన్ భూమి పైన జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఈ రకంగా నమ్మాలనుకున్న వారు, యోహాన్ భక్తుడు ఆత్మవశుడై ఎత్తబడ్డము, అది సంఘం ఎత్తబడ్డము అని ఎక్కడ రాయబడింది, ఎక్కడ పోల్చబడింది, ఎక్కడ దాని గురించిన క్లారిటీ ఉంది, ఎక్కడ వాక్యంలో ఉంది, ఎక్కడ దేవుడు చెప్పినాడు? ఈ విషయాన్ని మనము అడగవలసిన అవసరం మనకుంది. ఏదో చెప్పేస్తున్నారు కదా అనేసి మనం నమ్మేయడం కాదు. యాక్చువల్గా యోహాన్ భక్తునికి దేవుడు ఆత్మవశుడై ఆ సింహాసనం దగ్గరికి ఎందుకు తీసుకొని వెళ్ళినాడు అని ఒకవేళ మనం అడిగినట్లయితే, ఏం జరిగింది దాంతో రాబో దినాలలో ఇది జరగబోతుంది అని మనం పోల్చుకోవద్దు. యోహాన్ భక్తుడు ఆత్మవశుడై ఎత్తబడి వెళ్ళిపోయినాడు కాబట్టి సంఘం కూడా ఎత్తబడుతుంది అని అట్లా చూడకూడదు. అసలు దేవుడు ఆత్మవశుడై ఎందుకు తీసుకున్నాడు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే 4వ అధ్యాయంలో మీరు చూడండి, మొదటి వచనంలో అంటాడు, ఇక్కడికి రా, రాబోయే దినాలలో ఏం జరగబోతుందని నేను నీకు చూపిస్తా అన్నాడు. ఇంకా దానికంటే సింపుల్ ఎక్స్ప్లెనేషన్ మనకేం కావాలి? దేవుడు రాబోయే దినాలలో ఏం జరగబోతుందో చూయించడానికి అని రమ్మన్నాడు. అది కేవలము జస్ట్ న్యాచురల్గా, ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చూసినాం కదా, మొదటి అధ్యాయం 19వ వచనంలో ఆయన ఇప్పుడు ఏం జరుగుతుందో రాయి అన్నాడు. 7 సంఘాల గురించి ఏం జరుగుతుందో మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు దేవుడు బయలుపరిచినాడు సీక్వెన్స్గా. తర్వాత ఏం జరగబోతుందో రాయి అన్నాడు. 6వ అధ్యాయము నుంచి 22వ అధ్యాయం వరకు ఏం జరగబోతుందో రాస్తున్నాడు. అందుకోసము దేవుడు ఆ యొక్క అపోస్తులైన యోహాన్ని
ఆత్మవశుడిగా తీసుకున్నాడు. కానీ తీసుకొని ఎందుకు ఆయన అటువంటి ఎన్కౌంటర్ దేవుడు ఇచ్చినాడు అని మనం చూసినట్లయితే, ఏమైతే జరుగుతుందో దాని విషయాలలో అక్కడ సంఘాలకు బయలుపరచడానికి, ఏదైతే జరగబోతుందో భవిష్యత్తులో అది బయలుపరచడానికి ఆయనను ఆత్మవశుడుగా తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆత్మవశుడుగా ఉన్న యోహాన్ని తీసుకొని మనం సంఘము ర్యాప్చర్ అయిపోతుంది, సంఘం ఎత్తబడబోతుంది, ఆ ట్రిబులేషన్ కంటే ముందే వెళ్ళిపోతుంది అని ఈ రకంగా కొత్త కోణంలో ఒకవేళ మనం చెప్పినట్లయితే, ఆ రకంగా ఉందా లేదా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉందా లేదా? ఈస్ గాడ్ టాకింగ్ అబౌట్ ర్యాప్చర్ దేర్? అక్కడ సంఘం ఎత్తబడే దాని గురించి మాట్లాడుతుండా, లేకపోతే యోహాను ప్రత్యక్షత పొందుకునే దాని గురించి మాట్లాడుతున్నాడా? ఎక్కడ కూడా మనము చూడము. ఎక్కడ అని మనం వెతికినట్లయితే ఎక్కడ కూడా మనకు కనబడదు. అది రెండో రాకడ గురించా, సంఘం ఎత్తబడే దాని గురించా అని మనము చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకు కనబడదు. దాని యొక్క ఎవిడెన్స్ ఎక్కడ కూడా మనకు కనబడదు. ఆ సందర్భంలో మనకు కనబడదు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటిదంటే, అది క్రీస్తు రెండో రాకడ గురించి అని, ఎత్తబడే దాని గురించి అని క్రీస్తు బయలుపరచలేదు, యోహాన్ భక్తుడు రాయలేదు. కానీ అది రెండో రాకడికి సంబంధించింది, సంఘం ఎత్తబడేదని చాలా మంది బోధిస్తున్నారు, చాలా మంది నమ్ముతున్నారు. దాన్ని మనం ఏమనాలి? ఇప్పుడు కొంతమంది అయితే ఆ సిద్ధాంతాన్ని డిఫెండ్ చేస్తారు, పరిశీలించకుండా, పరీక్షించకుండా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, ఎక్కడున్నప్పటికీ ఒకవేళ ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటున్నట్లయితే ఈ ప్రశ్నను అడగండి. ఎక్కడ దేవుడు చెప్పినాడు అది రెండో రాకడని? ఎక్కడ సంఘం ఎత్తబడుతుందని చెప్పినాడు? సందర్భంలో ఉందా? ఆ అధ్యాయంలో ఉందా? దానికి సంబంధించి ఈ యోహాన్ యొక్క అనుభవము అది రెండో రాకడకి సూచనగా ఉందని దేవుడు ఎక్కడని బయలుపరిచిండా? కానీ దేవుడు ఆ ప్రత్యక్షత ఎందుకు ఇచ్చినాడు? రాబోయే దినాలలో ఏం జరగబోతుందో చూపించడానికి ఇచ్చినాడు. ఆ దినాలలో సంఘంలో ఏం జరుగుతుందో చూపించడానికి ఇచ్చినాడు. ఇప్పుడు ఆ యొక్క అనుభవాన్ని పట్టుకొని రెండో రాకడతో పోల్చడము, సంఘం ఎత్తబడ్డామని చెప్పడము, ఆ ట్రిబులేషన్ కంటే ముందే సంఘం ఎత్తబడుతుంది అని ఒక రుజువుగా మాట్లాడడము, అది ఎంతవరకు కరెక్ట్? అదే రీతిగా మనము యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూద్దాం. ఎందుకంటే 37వ అధ్యాయంలో యెహెజ్కేలు కూడా ఆత్మవశుడై ఆయన ఒక లోయలో, ఎండిపోయిన ఎముకల లోయలో దేవుడు ఉంచినాడు. ఇప్పుడు ఈ యొక్క యెహెజ్కేలు అనుభవాన్ని కూడా నేను కూడా దేంతో నన్ను పోల్చాలనా? ఆయన కూడా ఆత్మలో ఎత్తబడ్డాడు, ఎండిపోయిన లోయలో నిలబడ్డాడు, ఎండిపోయిన ఆ యొక్క ఎముకల మధ్యలో నిలబడ్డాడు. అది ఏంటో తెలుసా అని నేను కొత్త కోణంలో మాట్లాడాలా? లేకపోతే దేవుడు తనకు ఆ ఎండిపోయిన ఎముకల మధ్యలో ఆ లోయలో ఎందుకు నిలబెట్టినాడో, ఎందుకు ఆ ప్రత్యక్షత ఇచ్చినాడో అది నేను తెలుసుకోవాలనా? మీరు చూడండి 37వ అధ్యాయంలో ఆ స్టోరీ అంతా నేను చెప్పాను. నేను ఆయనని ఎండిపోయిన లోయలో, లేకపోతే ఎండిపోయిన ఇక ఎముకల మధ్యలో ఆ లోయలో నిలబెట్టి దేవుడు ప్రవచించమంటాడు, మాట్లాడమంటాడు. తర్వాత దేవుడు ఆ ఎముకలకు మాంసం ఇస్తాడు, శరీరాన్ని ఇస్తాడు. దాని తర్వాత ఆ దర్శనంలో, ఆ ప్రత్యక్షతలో ఆ ఊపిరిని పోసి నిలబడి గొప్ప సైన్యంగా నిలబెడతాడు. కానీ ఆ యొక్క ప్రత్యక్షత ఇచ్చేటప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు, ఈ ఎముకలు తిరిగి బ్రతుకుతాయా అని అడుగుతాడు. నాకు తెలియదు ప్రభా, నీకే తెలుసు అంటాడు ఆయన. ఇదంతా మనం అక్కడ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఆ యొక్క దర్శనము దేవుడు తనకి ఎందుకు ఇచ్చినాడు? ఈ 37వ అధ్యాయాన్ని మీరు గమనించండి. 11వ వచనము ఒకసారి చూసుకుందాం. దేవుని 37వ అధ్యాయం 11వ వచనం. దెన్ హీ సెడ్ టు మీ, యెహెజ్కేలు అంటున్నాడు, దేవుడు నాతోని ఈ రీతిగా అన్నాడు, సన్ ఆఫ్ మ్యాన్, దీస్ బోన్స్ ఆర్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. మీరు గమనిస్తున్నారు, ఇప్పుడు దేవుడే ఆ ఎముకలు ఏంటిదో మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు ఆ ఎముకలు ఏంటో తెలుసా అని నేను కొత్త కోణంలో మాట్లాడి కొత్త అర్థం నేను చెప్పవలసిన అవసరం లేదు. చాలా మంది అట్లా బోధిస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఆ ఎముకలు ఏంటి తెలుసా? ఆ ఎండిపోయిన ఎముకలు ఎవరు తెలుసా? ఇశ్రాయేల్ యొక్క ఇంటి వారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఏమని ఏడ్చుకుంటా చెప్తున్నారంటే, ఆ ఎండిపోయిన ఎముకల్లాగా మా బ్రతుకులు అయిపోయినాయి, మాకు నిరీక్షణ మేము పోగొట్టుకున్నాము, మా సొంత భూమి నుంచి మేము వెలివేయబడ్డాము, ఏదో వేరే వాని యొక్క దేశంలో మేము బానిసలుగా ఉన్నాము. మా బ్రతుకులు ఎట్లా అయిపోయినాయంటే, ఒక శవము చచ్చిపోయిన తర్వాత ఆ మాంసమంతా పోయి, ఈ కండలన్నీ పోయి, ఆ పురుగులు తినేసి, ఆ ఎండకు ఆ యొక్క ఆ ఎముకలు ఎట్లా ఎండిపోతాయో, మా బ్రతుకులు ఈ బబులోన్ దేశంలో అట్లా ఎండిపోయినాయి అని ఏడుస్తున్నారు అంట. అది గమనించిన దేవుడు యెహెజ్కేలుని ఆత్మవశుడై తీసుకొని ఒక లోయ దగ్గర తీసుకొచ్చి ఆ ఎండిపోయిన ఎముకల దగ్గర నిలబడి ఇవి బ్రతుకుతాయా అని మాట్లాడుతున్నాడు. ఈ 12వ వచనం చూడండి. అప్పుడు అంటున్నాడు, ఈ రీతిగా ప్రవచించు. దస్ therefore prophesy and say to them, this is what the sovereign Lord says. సర్వభావ అధికారం కలిగిన దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, ప్రవచించు. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ యువర్ గ్రేవ్స్. మీ యొక్క సమాధులు నేను తెరవబోతున్నాను. మీ సమాధుల్లోంచి, ఆ సమాధి లాంటి సిట్యువేషన్ నుంచి, సందర్భం నుంచి, ఆ పరిస్థితి నుంచి బయటికి నేను తేబోతున్నాను. నేను తిరిగి మీ దేశంలోనికి నేను తేబోతున్నాను అని మాట్లాడినాడు దేవుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు యెహెజ్కేలుని ఆత్మవశుడుగా తీసుకొని ఆ లోయలో నిలబెట్టి, ఆ ఎండిపోయిన లోయల మధ్యలో నిలబెట్టింది ఎందుకు అంటే, ఏదో సరదా కోసం కాదు. వీళ్ళు దేవుని బిడ్డలు చెరపట్టబడి, వాళ్ళు బబులోన్ దేశంలో మా బ్రతుకులు ఇట్లా నాశనం అయిపోయినాయి, మేము ఎండిపోయిన వారుగా అయిపోయినాము, మాకు నిరీక్షణ లేదు, తిరిగి మా దేశానికి మేము వెళ్తామా లేదా అని ఏడుస్తున్నారు అక్కడ కూర్చొని. అందుకోసము వాళ్ళు ఏడిసే ఏడుపుకు దేవుడేసే ప్రశ్న యెహెజ్కేలుకి ఏంటి తెలుసా? ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? తిరిగి ఈ బిడ్డలకు నిరీక్షణ కలుగుతుందా? వీళ్ళు తిరిగి బ్రతుకుతారా? తిరిగి వాళ్ళ దేశానికి వెళ్తారా? దేవుడు ఏమంటున్నాడు? నేను తీసుకొని వెళ్తాను అంటున్నాడు. ఇప్పుడు ఇంత చక్కని అర్థాన్ని పక్కన పెట్టేసి, ఆ యెహెజ్కేలు ఆత్మవశుడైనాడు ఎందుకు తెలుసా, అది దేంతోనో నేను పోల్చినాను అనుకోండి, నేను కొత్త కోణంలో మాట్లాడడానికి ప్రయత్నం నేను చేస్తున్నట్టు లెక్క. ఆమేన్. హల్లెలూయా. ఆ ఎముకలు అంటే ఏంటో తెలుసా? ఎముకలు ఎండిపోయినాయి. ఏంటో తెలుసా? నేను అవన్నీ కొత్త కోణంలో నేను మాట్లాడుకుంటూ వెళ్ళాను అనుకోండి, అక్కడ దేవుడు ఆ సందర్భంలో బయలుపరచలేదు, ఆ అధ్యాయంలో ఆ ప్రవక్త చెప్పట్లేదు, నేనే చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటిదంటే, నేను నా అర్థాన్ని పట్టుకొని వస్తున్నాను, కానీ దేవుడు ఏ అర్థాన్ని అక్కడ పెట్టినాడో దాన్ని నేను కోల్పోతున్నాను. ఇప్పుడు యెహెజ్కేలు కూడా ఆత్మవశుడైనాడు. ఇప్పుడు నేను దేంతో పోల్చాలా? నేను అపోస్తలుడైన యోహాను ఆత్మవశుడై ఆయన దేవుని సింహాసనం దగ్గర నిలబడినందుకు ఈ బోధ చేసే వాళ్ళు, ఈ 7 ఏళ్ళు ట్రిబులేషన్ టైం కంటే ముందే సంఘం వెళ్ళిపోతుందని నమ్మేవాళ్ళు, దీన్ని ఆధారంగా ఆ యోహాను వెళ్ళిపోయినాడు, సింహాసనం దగ్గర నిలబడ్డాడు, కాబట్టి సంఘం కూడా వెళ్ళిపోతుంది. ఎక్కడ చెప్పినాడు అది? దేవుడు తనకు ప్రత్యక్షత ఎందుకు ఇచ్చినాడంటే, రాబోయే దినాలలో ఏం జరగబోతుందో చూపించడానికి ఇచ్చినాడు. ఆ దినాలలో సంఘాలలో ఏం జరుగుతుందో బయలుపరచడానికి ఇచ్చినాడు. తర్వాత యోహాన్ భక్తుడు ప్రత్యక్షత పొందుకున్న తర్వాత తిరిగి భూమిలోనే ఉన్నాడు. ఆయన ఎఫెసీ ప్రాంతానికి వచ్చినాడు, విడిపించబడ్డాడు, ముసలి వయసులో చనిపోయినాడు. దేవుని బిడ్డలారా, మనకు తోచినట్లుగా ఎట్లా కోరుకుంటే ఎట్లా పోల్చి కొత్త సిద్ధాంతాలు చేసి కొత్త అర్థము గూఢ అర్థము ఇవ్వవలసిన అవసరత లేదు. ఆమేన్. అలిగరీ ఇంటర్ప్రిటేషన్లు ఏంటిదంటే, లేని దాన్ని ఉన్నట్లుగా కొత్త కోణంలో కొత్త అర్థం ఇవ్వడానికి ప్రయత్నము చేస్తారు.
రెండోది మనం గమనిద్దాం. వాళ్ళు ఏమంటారంటే ఈ సిద్ధాంతి నమ్మే వాళ్ళు ఏంటి, అంత్యక్రీస్తు రాకముందే సంఘం వెళ్ళిపోతుంది, ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో సంఘం ఉండదు అని ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్మడానికి ఆ వాక్య భాగాన్ని తీసుకొని చెప్తారు. రెండోది వాళ్ళు ఏమని అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తారంటే, సంఘము చర్చ్ అనే పదము 5వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు లేదు. 19వ అధ్యాయంలో యేసుప్రభు రాకడ గురించి అక్కడ ఉంది కాబట్టి ఈ సంఘము మొట్టమొదటిగా ఈ 4వ అధ్యాయంలోనే ఎత్తబడిపోయింది. తర్వాత 19వ అధ్యాయంలో తిరిగి యేసుప్రభుతో వస్తుంది, తిరిగి సంఘము తిరిగి వస్తుందని చెప్పడానికి ప్రయత్నము చేస్తారు. అది రుజుపరచడానికి వాళ్ళు తీసుకునే ఆధారం ఏంటి అంటే, ద వర్డ్ చర్చ్ ఈజ్ మిస్సింగ్. ఆ సంఘము అనే పదము 4వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు లేదు కనుక సంఘం లేదు అంటారు వాళ్ళు. బాగుంది కదా వినడానికి కూడా. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు చర్చ్ అనే పదం లేదు కాబట్టి చర్చ్ లేదు. బాగుంది, వినడానికి చాలా బాగుంది. అంటే దాని అర్థం ఏంటంటే సంఘము ఎత్తబడిపోయింది, యేసుప్రభు మొదటి రాకడ వచ్చేసింది, సంఘం వెళ్ళిపోయింది అని నమ్మడానికి ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. కొద్దిగా దీని యొక్క లాజిక్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఓకేనా? రోమీయులకు రాసిన పత్రికలో సంఘం అనే పదము మొదటి 15 లేకపోతే 15 చాప్టర్స్, మొదటి అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు సంఘం అనే పదం లేదు. 16వ అధ్యాయంలో మాత్రమే సంఘం అనే పదం ఉంది. అంటే దాని అర్థం ఏంటిది? మొదటి అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు అది సంఘాన్ని సంబోధించడం కాదా? సంఘానికి సంబంధించింది కాదా? మరి అధ్యాయాలు రోమ్లో ఉన్న సంఘాన్ని సంబోధిస్తూ రాసిన పత్రిక అది, పౌలు రాసిన పత్రిక అది. అంటే మొదటి 15 అధ్యాయాలు సంఘము అనే పదం లేదు అంటే సంఘం అక్కడ లేనట్లా? కానీ రోమీయులకు రాసిన పత్రిక అంతటా మనం చూసుకున్నట్లయితే సంఘాన్ని సంబోధించే వేరే పదాలు అక్కడ చూస్తున్నాం. పరిశుద్ధులు అనే పదం మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో సెయింట్ ఆర్ సెయింట్స్, పరిశుద్ధులు అని చూస్తాం. మొదటి అధ్యాయము 7వ వచనంలో, 8వ అధ్యాయము 27వ వచనంలో. అంటే సంఘము అనే పదము పర్టికులర్గా లేకపోయినప్పటికీ ఆ 16 అధ్యాయాలలో పరిశుద్ధులు అని సంబోధించబడింది, దాసులు అని సంబోధించబడింది. 6వ అధ్యాయం 18వ వచనము, 19వ వచనంలో, 22వ వచనంలో దాసులు అని సంబోధించబడింది, సహోదరులు అని సంబోధించబడింది. ఇన్ని వచనాలు ఆ స్క్రీన్లో మనం చూస్తా ఉన్నాం. మొదటి అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు. దేవుని బిడ్డలారా, సంఘము అనే పదము ఒకవేళ అక్కడ కనబడకపోయినా కానీ సంఘానికి సంబంధించిన వేరే పదాలు వాడబడ్డాయి. పరిశుద్ధులు అని వాడబడ్డాయి, దాసులు అని రాయబడ్డాయి, సహోదరులు అని రాయబడ్డాయి. ఆ విషయాలను మనం గమనికలో మనము పెట్టుకోవాలి. 16వ అధ్యాయంలో రాయబడింది కనుక అదే లాజిక్ నేను పట్టుకొని వచ్చినాను అనుకోండి, 4వ అధ్యాయం నుంచి 19వ వచనం వరకు సంఘం అనే పదం లేదు కాబట్టి సంఘం లేదు అనే లాజిక్ నేను పట్టుకొని వచ్చినాను అనుకోండి, మొదటి అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు రోమీయులకు రాసిన పత్రికలో సంఘం అనే పదం లేదు కాబట్టి అది సంఘానికి సంబంధించింది కాదని చెప్తే మీరు ఆ బైబిల్ చదువుతారా? ఇంకా ఆ వచనాలు మీరు చదువుతారా? నమ్మేస్తారా? ప్రతిసారి సంఘము అనే పదము సంబోధించవలసిన అవసరం లేదు. సహోదరులను రాయబడి ఉంటుంది, పరిశుద్ధులు అని రాయబడి ఉంటుంది, ఏర్పాటు చేయబడిన వారని రాయబడి ఉంటుంది, చోజన్ అని రాయబడి ఉంటుంది, ఎలెక్ట్ అని రాయబడి ఉంటుంది,
సహోదరులు అని రాయబడి ఉంటుంది. ఎన్నో రకాలుగా ఆ పదాలు సంఘాన్ని, సంఘస్థులను సంబోధించి రాయబడి ఉంటుంది. ఉట్టి సంఘం అనే పదం లేదు కాబట్టి సంఘము 4వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు సంఘం వెళ్ళిపోయింది అని చెప్పే సిద్ధాంతం పట్టుకొని వస్తే అది ఎంతవరకు కరెక్టు? చాలా ప్రాముఖ్యంగా బైబిల్ అంతట్లో ఎక్కువగా వాడబడిన పదం ఏంటిదంటే సెయింట్, పరిశుద్ధులు అని రాయబడింది. చూడండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో 3 సార్లు రాయబడి ఉంది. అపోస్తుల కార్యము 26వ అధ్యాయంలో 10వ వచనంలో పరిశుద్ధులు అని రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రికలు మీరు చూడండి, ఎన్ని వచనాలు పరిశుద్ధుల యొక్క అవసరత గురించి, పరిశుద్ధులకు సేవ చేసే విషయంలో, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు సెయింట్స్ అది దేవునికి అంగీకారంగా ఉండున్నట్లుగా అని 15వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాము. ఏ సేవ అయితే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు చేయబడుతుందో చూడండి, పరిశుద్ధులు 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 అని వాడబడుతుంది. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రకటన గ్రంథంకి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక్కడ చర్చ్ చర్చ్ అని రాయబడలేదు. కొరింథీయులకు రాసిన పత్రికలు మీరు చూడండి, మొదటి అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో, రెండో కొరింథీయులకు రాసిన పత్రికలో ఇన్ని వచనాలలో ఏమని సంబోధించబడ్డారు? సంఘము పరిశుద్ధులు అని సంబోధించబడ్డారు. పరిశుద్ధులు రాబోయే దినాలలో లోకానికి తీర్పు తీరుస్తారన్న సంగతి మీకు తెలియదా అని మొదటి కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు సమాధానకర్త, సంఘాలలో పరిశుద్ధుల మధ్యలో అల్లరికి కర్త కాదని 14వ అధ్యాయం 33వ వచనంలో చూస్తున్నాము. పరిశుద్ధులు 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 పరిశుద్ధులు. 2 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనంలో చివరి బెనెడిక్షన్ కూడా ఆల్ సెయింట్స్ గ్రీట్ యూ, అందరు పరిశుద్ధులు మీకు గ్రీటింగ్స్ ఇస్తున్నారు అని అక్కడ రాయబడి ఉంది. అంటే చర్చ్ అనే పదం లేకపోతే అది చర్చ్ కాదా? ఇంకా చూడండి, ఆ సెయింట్స్ అనే పదము ఎఫెసీలకు రాసిన పత్రికలో ఎన్ని వచనాలు ఉన్నాయో, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఎన్ని వచనాలు ఉన్నాయో, కొలొస్సీలకు రాసిన పత్రికలో పరిశుద్ధులను ఎలా సంబోధించబడ్డారో, తెస్సలోనికి రాసిన పత్రికలో, ఫిలోమోనికి రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, యూదా పత్రికలో అందరూ ఏమని సంబోధించబడ్డారు? సంఘము ఎలా సంబోధించబడింది? సెయింట్స్, పరిశుద్ధులు అని సంబోధించబడ్డారు. ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వద్దాం. 4వ అధ్యాయం నుంచి 19వ వచనం వరకు సంఘం అనే పదం లేదు కాబట్టి సంఘము లేదు, సంఘం ముందే ఎత్తబడిందని వాళ్ళు బోధ చేస్తూ ఉన్నారు. కానీ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ 24 పెద్దలు సాష్టాంగ పడ్డట్టుగా మనం చూస్తున్నాము. వాళ్ళ చేతుల్లో ఆ బంగారు గోళాలు ఉన్నాయి. దాంట్లో పరిశుద్ధుల యొక్క ప్రార్థన అనే పదం మనం చూస్తున్నాం. ప్రేయర్స్ ఆఫ్ ద సెయింట్స్. సెయింట్స్ అంటే ఎవరు? ఇంతకు ముందే మనం గమనించుకున్నాము, వాళ్ళు దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, దేవుని యొక్క సంఘము. 8వ అధ్యాయము 3వ వచనంలో కూడా వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఉగ్రత సమయము భూమిపైన కలుగుతుందో అప్పుడు ఆ యొక్క ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలను ఆ యొక్క కలిపి భూమిపైన ఇసిరినట్లుగా 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయము ప్రకటన గ్రంథం 4వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనంలో మీరు చూడండి. పరిశుద్ధులు అని రాయబడింది, ప్రవక్తలు అని రాయబడింది.
బాండ్ స్లేవ్స్, సర్వెంట్స్, దాసులు అని రాయబడింది. 13వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. ఆ అంత్యక్రీస్తుకు అధికారం ఇవ్వబడింది. ఏమని అధికారం ఇవ్వబడింది? పరిశుద్ధులకు విరోధంగా యుద్ధము చేయడానికి అధికారము, అథారిటీ ఇవ్వబడింది. పరిశుద్ధులు ఎవరు? సంఘము, దేవుని యొక్క బిడ్డలు. ఎవరికి విరుద్ధంగానే యుద్ధం చేస్తున్నాడు? పరిశుద్ధులకు విరుద్ధంగా యుద్ధం చేస్తుంది. ఇక్కడ పరిశుద్ధులు అని రాయబడింది, సంఘం అని రాయబడినందుకు ఇక్కడ సంఘం సంబంధించింది లేదని చెప్పడానికి వీలవుతుందా? లేదు. పరిశుద్ధులన్నా, సహోదరులన్నా, యేసు రక్తంలో కడగబడిన వారన్నా, యేసు యొక్క సాక్షులు అన్నా, వాళ్ళందరూ దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సంఘానికి చెందినవారు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. ఆ దినాల్లో అంత్యక్రీస్తు ఏ బాధనైతే పెట్టబోతున్నాడో, ఏ హింస అయితే ఆయన తీసుకొని రాబోతున్నాడో, ఆ దినాలలో చెరపట్టబడతారంట, ఖడ్గము చేత చంపబడతారంట. ఇక్కడ పరిశుద్ధుల యొక్క ఓర్పు కనబడుతుంది అని. హియర్ ఈజ్ ద పర్సీవరెన్స్ అండ్ ద ఫెయిత్ ఆఫ్ ద సెయింట్స్. ఎవరు వీళ్ళు? సంఘం కాకపోతే, దేవుని బిడ్డలు కాకపోతే ఇంకెవరు వీళ్ళు ఆ దినాలలో? వీళ్ళు ఎంత మంచి నైస్గా చెప్తారంటే, ఫస్ట్ సంఘం వెళ్ళిపోతుంది, ఎవరైతే మిగిలిపోతారు చూడండి వాళ్ళు వీళ్ళు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. లేదు దేవుని బిడ్డలారా, మనకు తోచినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరో బోధిస్తున్నారని మీరు బోధించవలసిన అవసరం లేదు. మీకు మంచిగా అనిపిస్తుందని ఈ రకంగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఆ దినాలలో దేవుని యొక్క బిడ్డలు, సంఘము హింసించబడతారు. యుద్ధము ప్రకటిస్తాడు ఎవరు? ఈ అంత్యక్రీస్తు. ఆయన పోరాడతాడు, చంపుతాడు. అక్కడ పరిశుద్ధుల యొక్క ఓర్పు కనబడుతుంది. ద ఫెయిత్ ఆఫ్ సెన్స్, ఇక పరిశుద్ధుల యొక్క విశ్వాసము పరీక్షించబడుతుంది అని రాయబడింది. 14వ అధ్యాయము 12వ వచనంలో కూడా మీరు చూడండి. హియర్ ఇస్ ద పర్సీవరెన్స్ ఆఫ్ సెయింట్స్ హు కీప్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఆ దినాలలో అంత్యక్రీస్తు తన యొక్క దారుణాన్ని, లేకపోతే వాని యొక్క చెడుతనాన్ని, అక్రమాన్ని ఆయన చూపిస్తున్నప్పుడు పరిశుద్ధులను ఓర్పుతోని, సహనంతో ఉండుమని చెప్పినట్లుగా చూస్తున్నాము. హియర్ ఇస్ ద పర్సీవరెన్స్ ఆఫ్ సెయింట్స్ హు కీప్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఎవరండి? సంఘం కాకపోతే ఇంకెవరు వాళ్ళు? For they pour out the blood of saints and prophets. 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 17వ అధ్యాయము 6వ వచనము. పరిశుద్ధుల యొక్క రక్తాన్ని త్రాగినట్లుగా ఆ స్త్రీ గురించి రాయబడి ఉంది ఆ పట్టణము. నేను తర్వాత చెప్తానన్నాను కదా, ఆ బబులోన్ పట్టణం, మిస్టరీ బాబిలోన్ అని. రిజాయిస్ ఓ హెవెన్స్ 18వ అధ్యాయము 20వ వచనంలో, యు సెయింట్స్ అండ్ అపోజిల్స్ అండ్ ప్రాఫిట్స్ బికాస్ God has pronounced judgment against her. దేవుడు తీర్పును తీరుస్తున్నాడు ఒక పట్టణానికి విరుద్ధంగా. ఓ పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా సంతోషించండి. దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయము 19వ అధ్యాయము 20వ వచనంలో, ఏ పట్టణాన్ని అయితే యేసుప్రభు 1000 ఏళ్ళు పరిపాలిస్తున్నాడో ఆ పట్టణము చుట్టూ, ఇట్ ఈస్ కాల్డ్ ద క్యాంప్ ఆఫ్ సెయింట్స్. పరిశుద్ధుల యొక్క క్యాంప్ అది. దేవుని బిడ్డలను సంబోధిస్తూ మాట్లాడబడిన పదము. కాబట్టి ఈ యొక్క చర్చ్ అనే పదము, సంఘము అనే పదము ఒకవేళ 4వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు లేనట్లయితే, దాని స్థానంలో వేరే పదాలను మనం చూస్తూ ఉంటున్నాము. పరిశుద్ధులను చూస్తున్నాము, సహోదరులను చూస్తున్నాము, ఏర్పాటు చేయబడిన వారిని చూస్తున్నాము, వేరే పత్రికలను కూడా చూస్తున్నాము. కాబట్టి మనము సంఘము లేదు, ఎత్తబడిందని కొత్త సిద్ధాంతము చూపించడానికి వీలు లేదు. ద చర్చ్ ఈస్ దేర్, ద సెయింట్స్ ఆర్ దేర్. ఆ యొక్క హతసాక్షులు అక్కడ ఉన్నారు. యేసు ప్రభు యొక్క ఆ యొక్క సువార్త నిమిత్తము చంపబడే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ యొక్క గొర్రెపిల్ల కోసము వధించబడేవారు అక్కడ ఉన్నారు. వాళ్ళు నిలబడతారు వాళ్ళ దినాలలో, ఎక్కడికి పోలేదు.
ఆమేన్. హల్లెలూయా. మూడోది మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని సంఘం వెళ్ళిపోతుంది అంటారు. అక్కడ ఏమని రాయబడింది? మీరు నా ఆజ్ఞను చాలా ఓపికతో మీరు పాటించినారు గనుక ఈ భూమి పైన ఏదైతే శోధన రాబోతుందో ఆ దినములో నేను మిమ్మల్ని కాపాడుతాను అని అక్కడ రాయబడింది. ఐ విల్ కీప్ యూ ఫ్రమ్ ద ఆర్ ఆఫ్ ట్రయల్. ఐ విల్ కీప్ యూ, మిమ్మల్ని ఉంచుతాను అని నాకు యాక్చువల్గా రాయబడింది. ఈ వాక్య భాగాన్ని తీసుకొని వాళ్ళు ఏమంటారంటే, చూసినారా, ఏదైతే శోధన గ్రేట్ ట్రిబులేషన్ భూమిపైన రాబోతుందో దానికంటే ముందే సంఘాన్ని ఎత్తేస్తాడని చెప్తున్నాడు దేవుడు అని. ఎక్కడుంది అక్కడ లేదే. అట్లా అక్కడ రాయబడిన విషయం ఏంటిదంటే, ఏ శోధన అయితే రాబోతుందో, ఏ విపత్తు అయితే రాబోతుందో నేను మిమ్మల్ని కాపాడుతాను. మీరు చూడండి, ఐ విల్ కీప్ యూ అనే మాటకు అర్థము మనం ఇక్కడ చూస్తాం. గ్రీక్లో టెరియో. ఆ టెరియో అనే మాటకు అర్థం ఏంటిదంటే టు అటెండ్ టు కేర్ఫుల్లీ టేక్ కేర్ ఆఫ్, అంటే జాగ్రత్తగా చూసుకోవడం. టు గాడ్, దాన్ని కాపాడము. టు కీప్ ఇన్ వన్ స్టేట్ ఇన్ విచ్ ఇట్ ఈస్, ఏ స్థితిలో అయితే ఉందో ఆ స్థితిలో ఉంచడము, దాన్ని గమనించుకొని దాన్ని కాపాడము. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఏ విపత్తు అయితే భూమిపైకి రాబోతుందో, ఏ శోధన అయితే రాబోతుందో ఆ దినాలలో, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో మీరు చూడండి, బికాజ్ యు హావ్ ఒబేయిడ్ మై కమాండ్ టు పర్సీవర్ ఐ విల్ ప్రొటెక్ట్ యూ. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆ దినాలలో కాపాడుతాను అంటున్నాడు. ఏ ఉగ్రత ఆయన కుమ్మరించబోతున్నాడో ఆయన రాకముందు, నేను ఆ దినాలలో మిమ్మల్ని కాపాడుతాను అంటున్నాడు. కానీ ఈ భూమి నుంచి నేను తీసుకొని వెళ్ళిపోతాను చెప్పట్లేదు, సంఘం ఎత్తబడుతుందని చెప్పట్లేదు. ఆ కోణంలో దేవుడు మాట్లాడట్లేదు. కానీ ఈ వాక్యాన్ని తీసుకొని తప్పుగా ఎవరైతే బోధ చేస్తున్నారో వాళ్ళు ఆ రీతిగా నమ్ముతున్నారు. చూసినారా, బైబిల్ ఒక ఆధారం ఉంది. ఆ దినము రాకముందే దేవుడు నన్ను కాపాడుతాడు అని ఉంది కదా. గాడ్ విల్ కీప్ మీ అని ఉంది కదా. కీప్ మీ అంటే దాని అర్థం ఏంటిదంటే ఆయన జరిపేసి జాగ్రత్తగా ఇక్కడ పైన ఉంచేస్తాడు నన్ను అందని అర్థము అని వాళ్ళ అర్థం చూపిస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిబి ట్రాన్స్లేషన్లో కూడా మీరు చూడండి ఏమంటున్నాడు, బికాజ్ యూ కెప్ట్ మై కమాండ్ టు ఎండ్యూర్ ఐ విల్ కీప్ యూ సేఫ్ త్రూ ద టైమ్ ఆఫ్ టెస్టింగ్. మిమ్మల్ని క్షేమంగా ఉంచుతానంటున్నాడు కానీ తీసేస్తా అని చెప్పట్లేదే. మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయి పరలోకంలో ఉంచుతా అని చెప్పట్లేదే. మిమ్మల్ని అటువంటి దినం వచ్చినప్పుడు నేను కాపాడుతాను, సంరక్షిస్తాను, క్షేమంగా ఉంచుతానని చెప్తున్నాడే. టిఎల్బి ట్రాన్స్లేషన్ మీరు చూడండి, therefore I will protect you from the time of great tribulation and temptation. ఏ గొప్ప ట్రిబులేషన్ రాబోతుందో, ఏ శోధన అయితే రాబోతుందో ఆ దినాలలో నేను కాపాడుతాను. ఫుట్ నోట్స్లో ఏముంటుందంటే ఆ టిఎల్బి ట్రాన్స్లేషన్లో, ఐ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద గ్రేట్ ట్రిబులేషన్ అండ్ టెంప్టేషన్, ఐ విల్ కీప్ యూ ఫ్రమ్ ఫెయిలింగ్ ఇన్ ద అవర్ ఆఫ్ టెస్టింగ్. మీరు ఆ యొక్క శోధన దినంలో మీరు ఫెయిల్ కాకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని సంరక్షిస్తాను అని చెప్తాను, నేను మిమ్మల్ని ధైర్యపరుస్తాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను అని అక్కడ ఫుట్ నోట్లో మనం చూస్తూ ఉంటున్నాం. వేమో ట్రాన్స్లేషన్లో కూడా మీరు చూడండి, ఐ ఇన్ టర్న్ విల్ గార్డ్ యూ ఫ్రమ్ ద ఆర్ ఆఫ్ ట్రయల్. దేని బిడ్డారా, నేను కాపాడుతాను అంటున్నాడు కానీ నేను తీసేస్తాను భూమి మీద నుంచి అని సంఘాన్ని చెప్పట్లేదు. వీళ్ళు ఆ వాక్యాన్ని ఆధారంగా తీసుకొని ఏమంటారు, సంఘం వెళ్ళిపోతుంది, ఆ గ్రేట్ ట్రిబులేషన్ కంటే ముందే వెళ్ళిపోతుంది, సంఘం ఎత్తబడుతుంది అని కొత్త కోణంలో కొత్త అర్థంతో చెప్పడానికి ప్రయత్నము చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యం 3వ అధ్యాయము 10వ వచనము ఒకటే ఒకటి చెప్తుంది, ఆ దినాలలో దేవుడు ఈ భూమి పైన నిన్ను చాలా ప్రత్యేకంగా కాపాడుతాడు, నీకు సంరక్షణనిస్తాడు, నేను జాగ్రత్తగా చూసుకుంటాడు, నేను బలపరుస్తాడు, పడిపోకుండా కాపాడుతాడు. కానీ దాని యొక్క అర్థము మిమ్మల్ని
ఈ భూమి మీద నుంచి తీసేసుకొని ఎత్తబడేటట్టుగా తీసుకొని వెళ్ళిపోతాడని ఎక్కడ లేదు. ఆ రకంగా ఒకవేళ ఎవరైనా బోధిస్తున్నట్లయితే దాని యొక్క అర్థము కరెక్ట్ కాదట్లా. ఆ రకంగా బైబిల్‌లో ప్రత్యక్షపరచబడలేదు. నేను స్వతగా నా సొంత అర్థాన్ని, నా సిద్ధాంతాన్ని ఏమంటారంటే ఆమోదించడానికి నేను కొత్త కోణంలో మాట్లాడడం తప్ప, అది కరెక్ట్ అనే విధానము కాదని గమనించుకోవాలి. చివరిది నాలుగోది, ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. 7 సంఘాలు 7 యుగాలు అని మాట్లాడతారు వాళ్ళు. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క యుగానికి సంబంధించింది, ఒక కాలానికి సంబంధించిందని బోధిస్తారు. ఇంతకు ముందే నేను చాలా స్పష్టంగా మీకు చెప్పాను. యోహాన్ భక్తునితో దేవుడు మాట్లాడిన మాటలేంటి, నువ్వేం చూస్తున్నావో ఇప్పుడు ఏం జరుగుతుందో రాయి అన్నాడు. 7 సంఘాలు ఆ దినాల్లో ఉన్నారు. ఆ 7 సంఘాలు ఎలాగున్నారో రాసినారు. అంతనే కథం. ఎక్కడ కూడా బైబిల్‌లో ఈ 7 సంఘాలు 7 కాలానికి గాని 7 యుగాలకు గాని సంబోధించబడినట్లుగా ఆ వాక్య భాగంలో చూడము, ఆ ప్రకటన గ్రంథంలో చూడము, ఏ పుస్తకంలో చూడము. అది మంచిగా అనిపిస్తుంది కాబట్టి కొంతమంది బోధించే వాళ్ళు బోధిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమంటారంటే, మనం ఇప్పుడు లవోదేశ సంఘంలో కాలంలో మనం ఉన్నాము, నులివెచ్చని స్థితిలో మనం ఉన్నామని సంబోధిస్తూ మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఉన్న సంఘాలందరూ ఆ 7 సంఘాలలో ఏ పరిస్థితులు అయితే దేవుడు బయలుపరిచినాడో ఆ లక్షణాలు ఈ దినాలలో ఈ భూమి పైన ఉన్న సంఘాలలో ఆ 7 సంఘాలకు సంబంధించిన లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ కూడా ఆ సందర్భంలో ఈ 7 సంఘాలు 7 కాలానికి సంబంధించినట్టుగా 7 యుగాలకు సంబంధించినట్లుగా మనం అటువంటి యుగంలో రాబోయే దినాలలో ఉండబోతున్నామని అక్కడ యోహాన్ మాట్లాడలేదు, లేక యేసు ప్రభు ప్రత్యక్షపరచలేదు. మనకు మనమే సొంత అర్థాన్ని ఇచ్చిన వారం అవుతాం. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనము అనేక విషయాలు మనం చూసుకున్నాం. ఈ అనేక విషయాలు చూసుకోవడానికి కారణము ఒకటే ఒక సబ్జెక్ట్. ఏంటిది? అలిగరిక్ ఇంటర్ప్రిటేషన్. అక్కడ లేదు, అక్కడ చెప్పబడలేదు, అక్కడ రాయబడలేదు. కానీ కొత్త అర్థము, కొత్త కోణంలో చెప్పడానికి ప్రయత్నము చేస్తారు. 4 విషయాలు మనం చూస్తున్నాం కదా. ఆ 4 విషయాలలో ఎక్కడ కూడా ఆ యొక్క సందర్భాలలో ఆ అధ్యాయంలో కానీ ఎక్కడ కూడా ఆ పుస్తకంలో కానీ వాళ్ళు చెప్తున్నట్లుగా అర్థము రాసినట్లు కానీ బయలుపరిచినట్లుగా చూడము. కానీ దానికి సంబంధించి కొత్త కోణంలో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. అది మనం నమ్మవచ్చునా? కాబట్టి ప్రకటన గ్రంథము ఎలా పడితే అలా చదవడానికి వీలు, ఎట్లా పడితే అట్లా అర్థం చేసుకోవడానికి వీలు. కొత్త కోణంలో మన సొంత అర్థాలు ఇవ్వవలసిన అవసరం మనకు లేదు. లిటరల్గా ఉందనుకోండి, ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఆ సింబల్స్లలో, ఫిగర్స్లలో దేవుడు మాట్లాడితే దానికి సంబంధించి మీనింగ్ ఎక్కడుందో కూడా మనం చూడాలి. లేకపోతే దేవుడు ఏదైనా సత్యాలు మన ముందు పెట్టినప్పుడు అది ఆ సందర్భంలో ఉందా, ఆ అధ్యాయంలో ఉందా, ఆ పుస్తకంలో ఉందా, ఆ భక్తుడు ఎక్కడైనా రాసినాడా, దాని క్లారిటీ ఎక్కడైనా ఇచ్చినాడా, మనం చూడాలి. చూసిన తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోకుండా ఏది మంచిగా అనిపిస్తే దానికి ఒక గూఢమైన అర్థం ఇచ్చేయడము, గూఢంగా మాట్లాడడము, మర్మాలలో మాట్లాడడం. మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని పాడు చేస్తున్నాం అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు బయలుపరచనివి దేవుడు బయలుపరిచినట్టుగా మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు దేవుడు చూపించనివి, దేవుని ఉద్దేశంలో లేనివి దేవుని ఉద్దేశంలో ఉన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది. అది తప్పు కాకపోతే ఇంకేమవుతుంది? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మీకు చెప్పుచున్న మాటలు ఏంటిదంటే, పరిశీలించండి, పరీక్షించండి. దేవుడే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడా, ఆ సందర్భంలో ఉందా, అధ్యాయంలో ఉందా, చెక్ చేయండి, మీరే చూడండి. దేవుడు
తన కృపను ఈ సంఘానికి ఈ చివరి దినాలలో అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్.